ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఒక మంచి పరిపాలన ఇస్తానికా వ్యాపారం చేయటానికా? సంపద సృష్టించొద్దా? సంపదను సృష్టించాలి. సంపదను సృష్టించట్లా, ఉన్నదాన్ని అమ్ముతానంటున్నావు. 2G స్పెక్ట్రమ్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏదైనా ప్రభుత్వం ఆస్తి ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు బహిరంగ ఆక్షన్ పెట్టాలి. ఓపెన్ మార్కెట్ తక్కువ రేట్లకు ఇవ్వడానికి ఇవ్వకూడదు అని చెప్పి వెళ్తే ఋషికొండ, విశాఖపట్నంలో ఋషికొండ అంటే టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ఏరియా. అక్కడ 21 ఎకరాలు, ఎకరం 99 పైసలతో చొప్పున లాంగ్ టర్మ్ లీజ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి లోకేష్ బాబు గారు ఇచ్చారు. అక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యొక్క లెక్క ప్రకారంగానే ఒక చదరపు గజము విలువ 30,000 రూపాయలు. అంటే ఎకరం 15 కోట్లు. అంటే మొత్తం మీద 21 ఎకరాలు 320 కోట్లు. 320 కోట్ల విలువైన ప్రభుత్వ సంపదని 99 పైసలు చొప్పున లాంగ్ టర్మ్ లీజ్ ఇస్తే రేపు తర్వాత కేసులు ఎదుర్కోవద్దా చంద్రబాబు నాయుడు గారు? ఆలోచించండి. మీరు ధర్మకర్త మాత్రమే. మీ ఇష్టం వచ్చినట్లు దాన ధర్మాలు చేయడానికి అవకాశం లేదు.